నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ మాస 13వ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు సింహరాశిలో మఖా నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. మఖా నక్షత్ర అధిపతి కేతువు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా ఈ మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు 5వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరికి. ఈ మేషరాశి వారికి ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టండి. ఈరోజు దుర్గాదేవిని పూజించండి యథావిధిగా. ఇక వృషభ రాశి. వృషభ రాశి వారికి 4లో కుటుంబ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అనేది చెప్పచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ఈరోజు వీరికి మిశ్రమ ఫలితమే కనిపిస్తుంది. ప్రతిరోజు ఓం నమః శివాయ మంత్రాన్ని జపించండి. ఇంకా మంచి అనుకూలతలు ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. పనులలో విజయం సాధిస్తారు అని చెప్పచ్చు. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి ఈరోజు ఈ మిథున రాశి వారికి. మంచి అనుకూలతలే ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు పఠించండి ఇంకా మంచి ఫలితాలకి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ద్వితీయంలో చంద్ర సంచారానికి వీరు కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు సంచారం కూడా జరుగుతుంది. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు ఈరోజు తీసుకోకండి, అవాయిడ్ చేయండి. ఈ విధమైన అననుకూలతలకి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి ఈ రాత్రిళ్ళు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి చంద్రుడు రాశిలోనే సంచరించటం వలన శక్తివంతంగా భావిస్తారు ఈరోజు వీరు. మానసికంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ అహంకారం ప్రదర్శించకుండా జాగ్రత్త పడాలి అనేది సూచిస్తుంది. రాశ్యాధిపతి రవి కాబట్టి ఈ విధమైన కొంచెం ప్రలోభానికి, అహంకారానికి ప్రలోభం అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. హనుమాన్ చాలీసా పఠించండి మంచి అనుకూలతలకి. ఇక కన్యారాశి. కన్యారాశిని అనుసరించి ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. కన్యారాశిని అనుసరించి వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అని సూచిస్తుంది. ఆధ్యాత్మిక చింతన అయితే ప్రశాంతతనిస్తుంది అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వీరికి ఈ రకమైన ఫలితాలకి హనుమాన్ చాలీసా పఠించండి. కన్యారాశి వారి ఈరోజు మంచి అనుకూలతలు ఉంటాయి. ఇక తులారాశి. తులారాశిని అనుసరించి తులారాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈరోజు వీరికి ఆర్థిక లాభాలు పడతారు. ఆర్థికంగా లాభపడేది కనిపిస్తుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఈరోజు ఇలాంటి అనుకూలతలే ఉన్నాయి. ఇంకా లక్ష్మీదేవిని పూజించండి ఇంకా మంచి అనుకూలతలకి అనేది చెప్పటం. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 10లో అంటే ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి అనేది సూచిస్తుంది. అధికారులు ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఈరోజు వ్యాపారం, ఉద్యోగం 2 విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి ఇంకా ప్రతికూలతలకి అని సూచించటం. ఇక ధనస్సు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయంగా తీసుకోండి. ఇక తీర్థయాత్రలు చేసే దానికి కూడా మంచి అనుకూలం ఈరోజు. ఇక గురువుకి సంబంధించిన పూజలు చేయండి. గురు దత్తాత్రేయుని పూజించండి మంచి అనుకూలతలకి. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 8వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి కొన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదలతో పని పూర్తి చేస్తారు రోజు చివరికి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఆరోగ్యంపై కొద్దిపాటి శ్రద్ధ పెట్టాలి వీరు. ఈ మకర రాశి వారు ఈరోజు శనిదేవుడిని పూజించండి యథావిధిగా. నల్ల నువ్వులను దానం చేయండి వీరికి. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు సప్తమ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఈ సప్తమ
సంచారానికి భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఈరోజు వీరికి జీవిత భాగస్వామితో కూడా వివాదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఈరోజు కల్పిస్తుంది. ఇక ఓర్పుగా ఉండండి, ఈరోజు ఓర్పు ముఖ్యంగా ఉండాలి. ఇక పేదలకు సహాయం చేయండి ప్రతికూలతలకి. ఇక మీనరాశి, ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 6వ భావంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే శత్రువులపై విజయం సాధిస్తారు. మీనరాశి సింహరాశి రాశ్యాధిపతి 6లో కేతు సంచారం ఇక మీనరాశి వారికి అనుకూలమే కాబట్టి శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టు సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు వచ్చాయి, అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం అయితే మెరుగుపడుతుంది ఇంకా నిన్నటి మీద అనేది కూడా సూచించడం జరుగుతుంది. ఇది వీరు గణేశుని పూజించండి ఈరోజు ప్రత్యేకించి. అన్ని పనులకి ఆటంకాలకి మంచి అనుకూలతలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ఏ దేవతారాధన చేయాలి, చంద్రుడు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాడు, ఆ ప్రభావాలను ఎలా తొలగించుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.